హంద్రీనే వారి నీళ్లు రిలీజ్ చేసామని ఒక పక్కన చంద్రబాబు ప్రభుత్వం చెప్తుంటే అదంతా తుస్సు అంటోంది సాక్షి. హంద్రీనేవాకి సంబంధించి దొంగాట ఆడుతోందని ప్రచారం చేస్తుంది. సకాలంలో నీళ్ళు ఇవ్వకుండా రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 30 లక్షల మందికి తాగునీరు అందకుండా చేస్తోందంటూ కథనాలు రాసుకొచ్చింది మొన్ననే సాక్షి. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత హంద్రీనేవా ఎస్సీ రామ్గోపాల్ మాల్యాల పంప్ హౌస్ దగ్గర పూజలు చేసి 2 పంపులు స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. మొత్తం 12 పైపులకు కానీ కేవలం 2 పంపులు మాత్రమే ఆన్ చేయడం గమనార్హం. అయితే గంటలోపే మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసి నీటి విడుదల నిలిపేశారు. మల్యాల నుండి నీళ్లు బ్రాహ్మణ కొట్కూరు సమీపంలోకి రాగానే పంపులు స్విచ్ ఆఫ్ చేశారు. మళ్ళీ రాత్రి 7:30 గంటల సమయంలో అడావిడిగా ఒక్క పంపు ఆన్ చేసి 337.6 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు, సత్యసాయి జిల్లాలో పర్యటిస్తుండడంతో కొత్త అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి కాకపోయినా నీటిని విడుదల చేశారు. పాత అప్రోచ్ రోడ్డుని జేసీబీలతో తొలగించారు. కొత్తగా నిర్మించిన అప్రోచ్ రోడ్లో 13 చిన్న సైజు సిమెంట్ పైపులను అమర్చారు. కాలువలో పూర్తి స్థాయి నీటి మట్టం ఉన్నప్పుడు 2200 నుంచి 2500 క్యూసెక్కులు ప్రవహించే సామర్థ్యం ఉంది. ఇప్పుడు అమర్చిన చిన్న పైపులతో 500 క్యూసెక్కులు కూడా ప్రవహించడం కష్టమేనని తెలుస్తోంది. పాత అప్రోచ్ రోడ్ నిర్మాణ సమయంలో నీరు ప్రవహించేందుకు వీలుగా పుట్టా సంస్థ పైపులు వేయకపోవడమే ఈ దుస్థితికి కారణం. రాయలసీమలోని 52 అసెంబ్లీ స్థానాలు 45 చోట్ల టీడీపీ కూటమి ఎమ్మెల్యే గెలిచిన సీమ రైతుల కంటే నిన్ననే ఏదో ఒక రోడ్డు వేస్తున్నారు పుట్టా సుధాకర్ యాదవ్. మొన్నేమో ఈనాడోళ్ళేమో అది ఎంత అడ్డంగా కట్టేశారు చూడండి, రోడ్డు వేసేశారు, హంద్రీనేవా నీళ్ళు ఆగిపోయినాయి అని రాసింది. దానికి కారణం పాపమంతా పుట్టా సుధాకర్ యాదవ్దే అన్నటువంటిది నిన్న సాక్షి రాసింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కొన్ని పైపులు పెట్టి చిన్న పైపులు దాని ద్వారా నీళ్లు ఆన్ చేసి ఆ పైన ఆపేశారు అన్నటువంటిది ఇప్పుడు సాక్షి రాసుకొస్తుంది.